నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా, వీరు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 18వ రోజు. అందరూ కూడా సకాలంలో రండి, సమయాన్ని పాటించండి. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 18వ రోజు. అందరూ దైవ సన్నిధికి రండి, ప్రార్థన చేద్దాం. కృపామయుడ, దయమయుడ, రక్షక, గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 18వ రోజు శిలువ శ్రమల ధ్యాన కోడిక మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆద్యంతము మీరే ఉండి ఈ కోడిక నడిపించండి. ఇన్ని రోజులు క్రమంగా నడిపిస్తున్నారు తండ్రి. బిడ్డలందరికీ నాకును ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని అనుగ్రహించండి. బిడ్డలను ప్రేమించండి, దీవించండి. యేసు నామమున భద్రపరచండి. ప్రతి బిడ్డ దైవవాక్యం విని ఆశీర్వాదాలకు పాత్రలు చేయండి. ప్రతి కుటుంబాన్ని సందర్శించండి. శాంతి, సమాధానం, దైవ దీవెన ప్రతి ఫ్యామిలీలో అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి పాటలు పాడారు, మీకు దైవ ఆశీర్వాదాలు. దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 29, 30, 31 వచనం నేను చదువుతాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30, 31, 32 వచనాలు. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అని. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంట ఉన్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. తండ్రి తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకల్లో ఆశీర్వదించును కాక. ప్రార్థన చేద్దాం. సునీత ప్రార్థన చేయి. ఆమేన్, ఆమేన్. శ్రమల ధ్యాన కూటాల్లోకి విరివిగాను క్రమంగాను
సమయానికి వచ్చేస్తున్నారు. మీ పేర్లు పరలోకంలో జ్ఞాపకం చేయబడతాయి. పరలోకపు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. సత్యం. ఇప్పుడు నేను చదివిన వాక్యంలో ఒక వాక్యాన్ని మీ చేత చెప్పించాలని ఉంది. చెప్పండి నాతో పాటు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ ఇంగ్లీష్లో సాల్వేషన్. రక్షణ ఎక్కడి నుంచి రక్షణ? సైతాను శోధన నుంచి రక్షణ. మన బ్రతుకులో నుంచి రక్షణ, కొత్త బ్రతుకు రక్షణ కదండి. తప్పు చేసి పరిగెత్తేవాడు రక్షించండి రక్షించండి అంటాడు. అప్పటికది ఆయనకి కాస్త రక్షణే. కానీ తప్పు చేసిన మనల్ని రక్షించేవాళ్ళు ఎవరు? ఎన్నో తప్పులు చేసి భూలోకంలో తిరుగుతూ ఉన్నాం. యేసుదేవుడు భూలోకానికి వచ్చింది రక్షణ. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన రక్షణ. చాలామంది విశ్వాసులు బయటికి వెళ్తే మిమ్మల్ని అడుగుతారు, అయ్యా అమ్మ రక్షించబడ్డావా అని. అర్థం కాదు మనకి. ఏం చెప్పలేక మీరు అంటారు. రక్షించబడ్డావా? దేంట్లో నుంచి రక్షించబడ్డావు? ఏం చెప్పగలవు? రక్షించబడ్డావా? ప్రియ బిడ్డలారా, మనకందరికి ఇదే ప్రశ్న. రక్షించబడ్డారా? రక్షణ పొందారా? రక్షణ నరక కోపంలో నుంచి నరక కోపం వైపు తిరిగి చూడకుండా రక్షణ. పాపురమైన మనము నరకంలోనికి పడకుండా రక్షించి తన సన్నిధిలో చేర్చుకోవడమే రక్షణ అంటే. ఇది రక్షణ. ఇక్కడ చదవబడిన వాక్య భాగం పౌలు శీలను సేవ చేస్తున్నారు. పౌలు, శీల, తిమోతి వీరందరూ మంచి సేవకులు. సేవలో భాగంగా అనేకులు వారు రక్షించారు. మనకు కూడా మన జీవితంలో రక్షించబడాలా? బాగా చలిగా ఉన్నప్పుడు రగ్గు కప్పుకుంటాం, చలి నుంచి రక్షణ. బాగా జల్లు కొట్టేటప్పుడు తలుపు వేసుకుంటాం, దాంట్లోంచి రక్షణ. ప్రతిదానికి మనం రక్షణ కోసమే పాకులాడుతున్నాం. మనల్ని మనం రక్షించుకునేది ఎప్పుడు? మనల్ని రక్షించడానికే ఆయన శిలువలో తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ధారపోస్తున్నాడు. మనల్ని పాపములను రక్షించడానికి కల్వరిలో తన అమూల్యమైన శిలువ, అమూల్యమైన రక్తధారను కుమ్మరించినాడు. యేసు చూపినటువంటి రక్షణ. ఏ ఒక్కరూ నశించకూడదు యేసయ్య ఉద్దేశం. పార్టిషన్ చేయలే ఆయన. కొంతమందిని రక్షిస్తున్నారు అనలేదండి కదా. పాపము చేత రాళ్ళు పెట్టి రువబడుతున్న బిడ్డను రక్షించాడా లేదా? రక్షించాడు. అలాగే దయ్యాలు దేవుని మాటలు చెప్తే వాళ్ళని రక్షించాడు. ఇక్కడ ఒక దయ్యం, పుతోను అని పేరు పడ్డటువంటి దయ్యం ఒక ఆమెను ఆవరించింది. అక్కడి నుంచి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రోజున పౌలు, శీలలు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ప్రార్థనా స్థలానికి వెళ్తున్నప్పుడు పుతోను అను దయ్యము పట్టిన స్త్రీ సోదె చెప్పుట చేత యజమానులకు బహు లాభము సంపాదించుకున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. చిన్నది అంటే యంగ్ లేడీ. ఆమె దయ్యం పట్టింది, సోదె చెప్పుద్ది, కనపడ్డ వాడికి నీ బిడ్డలా అని చెప్పుద్ది. ఆమెకు ఒక బ్యాచ్ ఉంది వెనుక. ఆమె చెప్తున్నప్పుడు డబ్బు వసూలు చేసి
ఆమెని ఉపయోగించుకుంటున్నటువంటి కొందరు ఉన్నారు వెనక. వారంతా కూడా లాభం కోసం వెంబడిస్తున్నారు, లాభం కోసం వెంబడిస్తున్నారు. ఆమెను ఉపయోగించి సోది చెప్పించి ఆమె కొత్త ఇస్తారు, ఎక్కువ వాళ్ళు తీసుకుంటారు. అట్లా ఒక బ్యాచ్, 5-6 బ్యాచ్ ఉన్నారు. ఆమెని ఎరవేస్తున్నారు. ఇదిగో ఈమె సోది చెప్పుద్ది, నిన్ను చూడగానే నువ్వేమేంటో చెప్తా ఉంటుంది. దయ్యం ఆవరించింది కనుక. ఈ దయ్యం పేరు పుతోను. అలాగే యేసుప్రభు వారి జీవితంలో సంకెళ్ళ చేత బంధించబడిన దయ్యం పేరేంటి? సేన. సేన అనే దయ్యం, పుతోను అనే దయ్యం. చిత్రం ఏంటంటే యోబు భార్య పేరు బైబిల్లో లేదు. దయ్యము పట్టిన వీరి పేరుంది, సేన పేరుంది, పుతోను అనే దయ్యం పట్టే చిన్నది ఉంది. చిత్రమైన విషయం, పరిశుద్ధాత్ముడు వాళ్ళ పేర్లు మరుగు చేసినాడు. షునేము పట్టణస్తురాలు అన్నారే కానీ ఆ పేరు లేదు. సునేమీరాలు అంటాం. షునేము పట్టణానికి చెందింది కనుక మనం ఏమంటున్నాం? షునేమీరాలు. ఆ పేరు లేదు. ఇలా కొందరి పేర్లు లేవు. ఈ దయ్యాలు, 2 దయ్యాల పేర్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఈ దయ్యాలు ఏం చేస్తున్నాయి అంటే యథావిధిగా ఫాలో అవుతున్నారు జనం వెనక. ఆమె యజమానులు వాళ్ళంతా కూడా ముందెళ్తా ఉన్నారు. ఈలోపు జన సమూహంలో నుండి యేసు, పేతురు, సీలలు ముందుకు వస్తున్నారు. పౌలును చూసి వెంబడించి పౌలుతో పాటు కొంత దూరం నడిచింది. ఇదేంటి పౌలు శీలలు కనపడగానే వెంబడిస్తుంది అనుకున్నారు ఆమె యొక్క లాభం కొరకు ఉన్నటువంటి యజమానులు. కానీ ఆమె మారు మాట్లాడకుండా కొంత దూరం నడిచి పెద్దగా చెప్తుంది, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. ఎవరు చెప్తుంది? పుతోనోను దయ్యం పట్టిన. చూశారండి, దయ్యానికి ప్రభు బిడ్డలంటే ఎంత భయమో చూసారా? పౌలంటే ఎంత భయం, శీల అంటే ఎంత భయం, తిమోతి అంటే ఎంత భయం. ఈ మనుష్యులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు. కేకలు వేస్తాం. ప్రియమైన బిడ్డలారా, దయ్యము యేసయ్య వాక్యానికి భయపడుతూ ఉంది. ఈ దినాన మనం భయపడుతున్నామా దేవుని వాక్యానికి? పెద్ద పెద్ద కేకలు వేస్తుంది. అక్కడేమో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అయ్యా? అతనెవరు? సేన. అతనిలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? మేము సేన, మేము అనేకులం. వీఆర్ మెనీ, మల్టిట్యూడ్, చాలా మంది. ఇక్కడ పుతోను అనే చిన్నది, అక్కడ సేన అనే బలాఢ్యుడైన యువకుడు, తాను రాళ్ళు పెట్టి కొట్టుకునే యువకుడు, గాయపరుచుకునే యువకుడు, సమాధుల్లో నివసించే యువకుడు, ఇనప సంఖ్యలేసి బిగించిన టపాటపా తెచ్చుకోగలిగినటువంటి వాడు, పెద్ద దయ్యం పట్టినవాడు కదండి. యేసయ్యను చూడగానే పెద్ద కేకలు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూశారండి ఆరాధన? చూసారా? దయ్యము వేదము వల్లిస్తుంటే దయ్యము కానీ మనము ఏమి వల్లిస్తున్నాం? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. దయ్యము యేసయ్య శిష్యులను చూసినప్పుడు వణికిపోతుంది. ఇక్కడ పుతోను, అక్కడ సేన. మనకు ఏమైనా భయం ఉందా? మనకు దయ్యం పట్ల బాగున్నాం, మనం అందరం కూడా డీసెంట్గా ఉన్నాం. మనం ఎప్పుడూ అంత పెద్దగా కేకలు వేయాల. ఇలాగా అవగానే పౌలుకి ఆమెను చూడగానే వ్యాకులం కలిగింది, బాధ కలిగింది. ఓ దయ్యమాయవుని వదిలిపో, యేసుక్రీస్తు నామమును నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
ఐ స్వోర్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, రిలీవ్ హర్. యేసుక్రీస్తు నామములో నీకు ఆనబెడుతున్నాను. వెంటనే ఆమెను వెళ్ళిపో. దయ్యము వెంటనే ఆమెను వదిలిపోయింది. చూశారండి దేవుని మాటలో ఉన్న పవర్ చూసారా? వెంటనే వదిలిపోయి మామూలు మనిషి అయిపోయింది. వెనక ఉండేటువంటి యజమానులు, లాభం కోసం వచ్చిన యజమానులు గట్టిగా పట్టుకున్నారు, వీళ్ళిద్దరిని కాళ్ళు పట్టుకున్నారు. ఎవరన్నా మీరు? ఆమెలో ఉన్న దయ్యాన్ని వదిలించడానికి మీరెవర్రా? కారణం ఏంటి? వాళ్ళ లాభం పోయింది, లాభ సాధనం పోయింది, సంపాదన పోయింది. కనుక కాళ్ళను పట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయినారట. ఎక్కడికి ఈడ్చుకెళ్ళారమ్మా? గ్రామపు సావిడిలోనికి ఈడ్చుకొని పోయి అన్నది 20వ అధ్యాయంలో. బలవంతంగా ఈడ్చుకొని పోయారు. ఏం తప్పు చేశారండి? దయ్యము వదిలికొట్టడం తప్ప. ఒక వ్యక్తి తనకునేటువంటి అపవిత్రాత్మను వదిలించుకోవడం తప్ప. వాళ్ళకి ఎందుకు తప్పుగా ఉందంటే లాభం పోయింది. ఆమెక సోది చెప్పలేదు, వాళ్ళకి డబ్బులు రావు. న్యాయాధిపతుల దగ్గరికి తీసుకెళ్లారు, సావిడిలోకి తీసుకెళ్లారండి, న్యాయాధిపతులకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఒక సాక్ష్యం న్యాయానికి, ఈ మనుష్యులు యూదులు, వీళ్ళు యూదులయ్యుండి రోమీయులైన మనము అంగీకరించటకైనను చేయటకైనను కూడా ఆచారాలు ప్రకటిస్తున్నారు. అదేదో కొత్త మతం, యేసయ్య మతం అట, అది ప్రకటిస్తున్నారు. మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. చూసారండి, చాలా మంది కేకలేస్తున్నారు. పాపం వీళ్ళేమో బిక్కుమని ఉన్నారు, కాళ్ళను పట్టుకొని ఈడ్చుకెళ్తా ఉన్నారు. అధికారి దగ్గర, జడ్జి దగ్గర చెప్తున్నారు, ఈ మనుష్యులు మన రోమీయుల శాసనాలను రద్దు చేస్తున్నారు, మనం అసలు తగని కూడా ఆచరిస్తున్నారు, కొత్త మతాన్ని తీసుకొచ్చారు అని చెప్పగానే న్యాయాధికారి వాళ్ళ వస్త్రాలు తీసేసి బెత్తాలతో కొట్టండి అన్నారు. పాపం ఏం తప్పు చేశారండి? చూడండి, యేసయ్య మాత్రమే కాదు, యేసయ్యను ఆరాధించిన వాళ్ళు, యేసయ్యను ప్రకటించిన వారు కూడా దెబ్బలు తిన్న రోజులు అవి. దెబ్బలు తిన్న రోజులండి. ప్రియమైన బిడ్డలారా, ఆంధ్రప్రదేశ్లో సేవకులు ఏమీ దెబ్బలు తింటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు దూరంగా ఉన్న చాలా చోట్ల, నాగాల్యాండ్, అస్సాం, ఒరిస్సా దెబ్బలు తింటున్నారు. సైకిల్ వెళ్ళి వాటిని పడేస్తున్నారు. సంచిలో ఉన్నాయి లాగేసి బైబిల్ పుస్తకాలను కింద మారేస్తున్నారు, కొడుతున్నారు. ఇప్పటికీ జరుగుతుంది ఈ తంతు. వెనక్కి వెళ్ళిపో, ఈ ఊర్లోకి రాకూడదు. ఇప్పటికీ జరుగుతుంది అది. మనం ఇక్కడ నిశ్చింతగా ఉన్నాం. అలాగే వీళ్ళు ఏం చేశారంటే బెత్తాలతో కొడుతున్నారండి. ఒక దయ్యాన్ని వదిలించినందుకు వీళ్ళకి ఇచ్చిన రివార్డ్ ఏంటంటే బెత్తాలతో కొడుతున్నారు. ఆ తర్వాత 23వ వచనం చూస్తే, వారు చాలా దెబ్బలు కొట్టి, చూడండి ఎంత అన్యాయం అండి, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టబలని చెరసాల నాయకునికి, చూడండి, యేసు దేవుడని ప్రకటించినందుకు చెరసాలలో వేస్తున్నారు. దయ్యాన్ని వదలగొట్టినందుకు చెరసాలలో వేశారు, దెబ్బలు కొట్టారు, ఒళ్ళంతా కూడా గాయాలతో ఉన్నారు. వారిని చెరసాలలో వేసి చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు, బాగా చెరసాల తాళ వేసుకో, కాళ్ళకి కొండ వేసి బిగించు, బుద్ధిపడ్డే కాళ్ళకి వీళ్ళిద్దరికి. చూడండి ఎన్ని హింసలండి. ఈ దినాల్లో హింసించబడుతూ వాక్యం చెప్తున్న దైవజనుడు ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడా లేరు. దేవుడి వాక్యం ప్రారంభ దశలో హింసకు గురైంది. వారంతా హతసాక్షులు కూడా. యేసయ్య సువార్త చెప్తూ దెబ్బలు తిన్నవారు, యేసయ్య సువార్త చెప్తూ అనేకమైన హింసలు పొందినటువంటి వారు.
ఆ సేవ ఎంత గొప్ప సేవో మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఆశ్చర్యం కలగక మాత్రం. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సేవ చేస్తున్నాం అప్పుడు, కానీ ఆ రోజుల్లో భోజనానికి ఇబ్బంది పడి దెబ్బలు తిని ఒళ్ళంతా గాయాలవుతూ ఉంటే ఈ స్థితిలో ఉన్నారు వారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది లోపల చెరసాలకి త్రోసి కాళ్లకు బొండ వేసి బిగించారు. చూడండి, ఇప్పుడు దాకా కాళ్ళను బట్టి గెడుచుకొచ్చారు, ఇప్పుడు చెరసాల్లోకి ఏం చేస్తున్నామా? లోపలికి నెట్టి త్రోసేసి కాళ్ళకి ఏం చేశారు? బొండ అంటే బట్ట, గుదిబట్టల్లాగా బరువు అయినటువంటి సంఖ్యలు వేసి కూర్చోబెట్టారు. మనకైతే ఈ పాటి గుండె ఆగిపోయేది. ఎందుకు వచ్చిండ్రా బాబు ఈ సేవ చేయడం? ఎందుకు ఈ సేవ చేయడం? దెబ్బలు తింటం ఏంటి? చొక్కాలు తీసేసుకోవడం ఏంటి? ఉళ్ళంతా రక్తం తనులు తింటం ఏంటి? బెత్తాలతో కొట్టించుకోవడం ఏంటి? ఏంటి సేవ? చెయ్యని నేరానికి చెరసాల్లో తోసేయటం ఏంటి? కాళ్ళకి బొండ వేసి బిగించలేడు. బొండ అంటే గుది బండ. ఇంత అన్యాయం ఎక్కడైనా ఉందా? వాళ్ళ పక్షాన మాట్లాడేవాళ్ళు కూడా లేరు. వాళ్ళు అంత రోమాన్స్. వీళ్ళు యూదులు, రోమీలు వాళ్ళు, యూదులు వీళ్ళు. ప్రియమైన బిడ్డలారా, మనకైతే గుండె ఆగిపోయినంత పని అయ్యేది. వీళ్ళు ఏం చేస్తున్నారో చూశారండి. 25 వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచున్నారు. చూశారు జైలు పరిచర్య. జైల్లో కూడా పరిచర్య చేస్తున్నారు. అసలు స్వరం బయటకు వస్తుందా తల్లు తిన్నవాడికి? కానీ వీళ్ళు అర్ధరాత్రి కీర్తనలు పాడుతున్నారు, అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నారు, వాక్యం బోధిస్తున్నారు. ఖైదీలందరూ వింటున్నారు. చెరసాల నాయకుడేమో చక్కగా బయట కుర్చీలో కూర్చొని ఉన్నాడు, తాళాలు దగ్గర పెట్టుకున్నాడు, చెరసాల తాళాలు దగ్గర పెట్టుకున్నాడు. ఈ సమయంలో ప్రియమైన బిడ్డలారా, అద్భుతకరమైన విషయం ఏంటంటే అప్పుడు అకస్మాత్తుగా భూమి కంపించింది. భూకంపం. అవును, తన బిడ్డల హింసకు గురైతే పరలోకపు దేవుడు అంగీకరించాడు. భూమి కంపిస్తా ఉంది, భూకంపం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, భూకంపం ఎలా ఉంటుందో మీకు చాలా మందికి తెలియదు. అది కేవలం 1 సెకండ్, అర సెకండ్, 2 సెకండ్లో వస్తుంది. రెక్టార్ స్కేల్ అంటారు. అదేనమ్మా భూమి కంపించే దాన్ని. భూకంపం నేను 9వ క్లాసులో ఉన్నప్పుడు నేను ఎరుగుతున్నాను. సడన్గా ఇంట్లో బల్లల మీద ఉన్న అన్ని కింద పడిపోతాయి. ఎక్కడ పళ్ళారు ప్లేట్లు అన్ని కింద పడితే పెద్ద ఆ శబ్దం వస్తుంది. ఇదే శబ్దం భూకంపం అని చాలా మందికి తెలియదు. ఆ కాసేపు గుండె ఆగిపోయినంత పని వస్తుంది. ఎక్కువసేపు ఉంటే అందరూ చచ్చిపోతారు. భూకంపం ఎక్కడైతే సల్ఫర్ ఎక్కువ ఉంటుందో, గంధకం ఎక్కువ ఎక్కడ ఉంటుందో భూమిలో, అక్కడ భూకంపాలు వస్తాయి. ఇప్పుడు కూడా జపాన్ దేశంలో భూకంపాలు వస్తాయి. భూపాల్ దేశం, భూపాల్ అవడం జపాన్. అంచేత జపాన్ వారు మనలాగా కాంక్రీట్ ఇటు కట్టుకోరు, అట్టలతో, పెద్ద పెద్ద అట్టలతో. భూమి కంపిస్తే మన మీద పడితే మనం బతికేవాడు. మనలాగా ఎంత గొప్ప రాళ్లతో కట్టుకోరండి. సరే, భూకంపం కలిగినప్పుడు చెరసాల పునాదులు అదిరిపోయినాయి. కారణం ఏంటంటే తన ప్రజలు శిక్షించబడి ఖైదీలుగా ఉండి కాళ్ళకి బొండలు బిగించబడి చేతులకు బేడీలు వేయబడి అప్పటికీ నన్ను స్తుతిస్తున్నారు పరలోకపు దేవుడు. ఇంత హింసాత్మకమైన పరిస్థితుల్లో మనమైతే దేవుని స్తుతించగలమా? ఒక చిన్న సమస్య రాగానే ఏం దేవుళ్ళే అనుకుంటున్నాం మనం. వీఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి వద్ద నుండి పారిపోతున్నాం. నేను రోజు చర్చికి వెళ్తున్నాను, నాకేంటి సమస్యలు? ప్రియమైన బిడ్డలారా, మనకేం దెబ్బలు కలగకుండానే, మళ్ళీ కొట్టకుండానే చిన్న సమస్యకు మనం భయపడిపోతున్నాం. కానీ వీరు పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఖైదీలు వింటున్నారండి. చెరసాలలో ఉన్నవారు అందరూ ఆశ్చర్యంగా వింటున్నారు. చెరసాల పునాదులు అడిగినదేను, భూకంపం కలిగను, తలుపులన్నీ తెరచుకొనిను.
తాళాలు ఊడిపోయినాయి. చెరసాల మెయిన్ డోర్ తాళం ఊడి కింద పడింది. డోర్స్ అన్నీ ఊడిపోయినాయి. పెద్ద గాలి వస్తుంది. అందరి బంధాలు ఊడిపోయినాయి. కాళ్ళకేసిన బండలు ఊడిపోయినాయి. అంటే సంఖ్యలు తెగిపోయినాయి. అది దైవ నిర్ణయం. ఈ సమయంలో చెరసాల నాయకుడికి మెలకు వచ్చి చూశారు. అయ్యో, తలుపులన్నీ తెరుస్తున్నాయి, అసలు తాళం ఏది? పెద్ద తాళం ఉండాలి, తాళం ఏంటి కింద పడిపోయింది? అసలు ఏమైంది? తలుపులు ఏమిటి? లోపల ఉన్నారో లేరు? ఒకవేళ వాళ్ళు పారిపోయినట్లయితే రేపు చెరసాల నాయకుడికి ఉరి శిక్ష వేస్తారు, నువ్వు కనిపెట్టి ఉండలేదని. కనుక మిక్కిలి దిగ్భ్రాంతి చేత చెరసాల నాయకుడు బాగా ఇబ్బంది పడిపోతున్నాడు. కత్తి తీసుకున్నాడు. ముడ్లు కత్తి తీసుకొని పొడుచుకోవడానికి ప్రయత్నం. రేపైనా చచ్చిపోతాను నేను. వీళ్ళంతా వెళ్ళిపోయినారు. చీకటిగా ఉంది, గది అంతా చీకటిగా ఉంది, గది తెరిచి ఉంది. ఇక నేను బ్రతికేమి లాభం? రేపు నన్ను రాణవ వారు ఉరి తీసేస్తాడని చెప్పి తనే ఆత్మహత్య చేసుకోబోతుంటే పౌలు పెద్దగా అరిచినాడండి. 28వ వచనం, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నాము, మేమెవరం పారిపోలేదు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాం. చూడండి, అవకాశం వచ్చినప్పుడు తప్పించుకోవడం మానవ నైజం. కానీ ఈ దైవజనులకు అవకాశం వచ్చిన, చెరసాల తాళాలు ఊడిపోయినా, చెరసాల తలుపులు ఊడిపోయినా, భూకంపం దెబ్బకి ఎక్కడ పడిపోయినా, రాజబాట బయటికి వెళ్ళిపోవాలంటే కానీ అక్కడే ఉన్నారు. ఇది సాక్ష్యం. ఎంత ఉపద్రవం వచ్చినా, కరువైనా, ఖడ్గమైనా, క్షామమైనా, ఎంత ఉపద్రవం వచ్చినా యేసును కలిగి ఉండడం అనేది గొప్ప విషయం. దయచేసి ఆలోచించండి. ఇంతవరకు మన జీవితం చాలండి. ఇక మీదటైనా యేసును గాఢంగా కలిగి ఉండండి. చూడండి, బంధకములు ఊడిపోయినాయి. యేసును కలిగి ఉన్న ఈ బిడ్డల వలన చెరసాల తలుపులు తెరుచుకున్నాయి. కాళ్ళకేసిన బండలు ఊడిపోయినాయి, చేతులు పేడీలు ఊడిపోయినాయి. బయటికి వెళ్ళిపోవడానికి మార్గము చక్కగా కనిపిస్తూ ఉంది. పౌలు అంటున్నాడు, అయ్యా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నాము అనగానే చెరసాల నాయకుడు అప్పుడు దీపం వెలిగించాడు. లోపలికి వెళ్ళి చూస్తున్నాడు, ఖైదీలు అందరూ ఉన్నారా? వీరిద్దరే కాదు, అటెన్షన్ టైం వచ్చే ఉంది. మీ చిన్నపిల్లలతో మీరు ఆడుకోవద్దు, మంచి టైం పోగొట్టుకుంటారు, జాగ్రత్త, కూర్చోబెట్టుకోండి, అంతే అలా చూడండి. అటెంటివ్గా ఉండండి. గబగబా వణుకుతూ వచ్చాడు దీపం తీసుకొని. పౌలు శీలే కాదు, అంతకుముందు చెరసాలలో ఉన్నవారు అందరూ అక్కడే ఉన్నారు. ఎందుకున్నారు? అప్పటి వరకు వాక్యం విన్నారు. వాక్యంలో వారు ఇమ్మర్స్ అయిపోయి ఉన్నారు. డియర్ యంగ్ చిల్డ్రన్, అటెన్షన్ ప్లీజ్. వారంతా అక్కడే ఉన్నారు. అంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో బలంగా పనిచేసింది. దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచూ పౌలుకును శీలకును సాగిలపడి అంటే ఏంటమ్మా? ఆళ్ళ మీద పడి. ఏ ఖైదీలను కొట్టాడు, మీరు ఖైదీలని చెప్పి ఎవరిని బెత్తాలతో కొట్టాడు, ఎవరి కాళ్ళకు ఇనప సంకెళ్ళు వేసి బిగించాడు, ఎవరి చేతులకు ఇనప సంకెళ్ళు వేసి బిగించాడు, ఇప్పుడు అవన్నీ వారికి ఊడిపోయిపోయి ముక్కలైపోయినాయి. వాళ్ళు చూడగానే కాళ్ళ మీద పడుతున్నాడు. ఇది ఇప్పుడు అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఈరోజు వాక్యం యొక్క ప్రాముఖ్యమైన విషయం అది. ఇన్ని హింసల తర్వాత కూడా అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయాలి? ఈనాడు నేను చేసింది పాపం. అమాయకులైన వాళ్ళని చెరసాలను కొట్టారు, హింసించారు, గాయపరిచినారు.
కాళ్ళకి చేతులకి పెళ్లి వేశాను. న్యాయమా అన్యాయమా అన్నట్టు ఆలోచించలేదు. రాను వారు చెప్పారు కాబట్టి వేసేసాను. అన్నం పెట్టకుండా మార్చి పెట్టాను. కానీ ఈరోజు ఒక విచిత్రమైన సంగతి, ఖైదీలుగా ఉన్న వారు పాటలు పాడుతున్నారు, ఖైదీలుగా ఉన్న మీరు ప్రార్థన చేస్తున్నారు. ఎంత మార్పండి వారి జీవితాల్లో. ఒక్క రాత్రి కలిగినటువంటి ఈ మార్పు ఎంత గొప్ప మార్పు. ఇన్ని సంవత్సరాల ప్రార్థన జీవితంలో మనకు ఎంత మార్పు వచ్చిందని మీతో ప్రశ్న వేస్తున్నాను నేను. దేవుడు వేయిస్తున్నాడు. ఎంత నీ మార్పు ఎంత? శ్రమలో ఉన్న వారిని పలకరిస్తున్నావా? అసలు నీ బంధువులు దగ్గర సంబంధం పలకరిస్తున్నావా? ఒక ఇంట్లో చాలా ఉపద్రవము మనటాపాన్ని కలిగింది, నువ్వు వెళ్ళి పలకరిస్తున్నావండి. నీకు నువ్వుగా ఉంటున్నావు. ఎక్కడ నీ విడ్డూరం? ఏంటి నీ ప్రార్థన? ఏంటి నీ విశ్వాసం? నీకు కావలసినటువంటి దగ్గర బంధువులు ఆపదలో ఉంటే, ఒకే ఊర్లో ఉంటే, ఒకే చోట ఉంటే నీ కాళ్ళు అక్కడికి వెళ్ళి పలకరిస్తున్నాయా? బందీలుగా ఉన్నవారు పౌరశీలలు కాదు. నీవు ఇంకనూ సాతాను బందీగా ఉండిపోయినావు, సాతాను చేష్టలో ఉండిపోయినావు. నీ పక్క వాళ్ళని కేర్ చేయట్లేదు, పక్క వాళ్ళే కాదు నీ సొంత వాళ్ళని కేర్ చేయట్లేదు. నీకున్న రక్త సంబంధికులు దూరంగా పెట్టేస్తున్నావు. వీలైతే నీలో ఒక సైతాన్ దూరుద్ది, వాళ్ళకి అలా జరగాల్సిందే అని ఏం పెద్ద మెజిస్ట్రేట్ లాగా చెప్పేస్తుంది. వాళ్ళకి అలా జరగాల్సిందే కదండి, నీకు జరుగుతుంది రేపు, జాగ్రత్త. కాబట్టి ఏది నీ విశ్వాసం, ఏది నీ భక్తి? తింటున్నాము, మంచిని తాగుతున్నాము, తిరుగుతున్నాము అని కానీ సరిపోయిందా? అందరితో ముచ్చట చెప్పుకొని తిరుగుతూ సరిపోయిందా? నీవు ఎప్పుడైనా నీ ప్రేమ నీ తోటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ సహోదరుడికి, ఆపదలో ఉన్న వారికి, తోటి సహోదరుడికి ప్రేమ కనపరిచినావా? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. దైవ సన్నిధిలో నుంచి మీతో జ్ఞాపకం చేస్తున్నాను. రోజు చర్చికి వస్తుంది చొప్పున మాణిక్యం అనే అమ్మాయి. వాళ్ళ ఆయన కాలు ఇరిగింది. ఎంతమంది పరామర్శించారండి? నేను చెప్పిన 0. అదండి మన ప్రేమ, అది మన భక్తి. మన చేతిలో ఉన్న బైబిల్ సిగ్గుపడుతుంది, జాగ్రత్త. ఓ వెర్రిదానా, వెర్రివాడా, ప్రేమ లేకుండా నన్ను పట్టుకున్నావంటది బైబిల్. తల్లిని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు, పరామర్శిస్తున్నావా? బిడ్డలు కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారు, పరామర్శిస్తున్నావా? ఎంత టైం పట్టుద్ది నీకు? కనుక మన ప్రేమ, మన విశ్వాసం కళ్ళబొల్లిది. ఇక్కడ పౌరశీలలు నేర్పినటువంటి మాట ఎంతమంది నేర్చుకున్నారు? ఈ చర్చ నుంచి కనీసం ఒక్కరైనా రిపెంట్ అవుతున్నారా? లోపలికి వచ్చి వణుకుతూ ఉన్నాడు. ఏ చేతులతో కొట్టాడో ఆ చేతులు దండం పెడుతున్నాయి, ఏ కాళ్ళతో తన్నాడో ఆ కాళ్ళు మోకరించినాయి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలయ్యా? ఇప్పటి వరకు నాది పాపపు జీవితం. జీతం ఇస్తున్నారు కాబట్టి పని చేస్తున్నాను, కానీ నేను పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాను. మీరైతే దెబ్బలు కొట్టినా యేసయ్యను స్తుతిస్తున్నారు, గాయపరిచిన, హింసించిన, క్రూరంగా హింసించినా కూడా మీరు దేవుని దాసులు. నాకు కూడా రక్షణ కావాలయ్యా, నాకు కూడా రక్షణ కావాలయ్యా. మీరు ఆల్రెడీ రక్షించబడిన వారు. మీరు రక్షించబడిన వారు కనుక చెరసాల పునాదులు కదిలి, తాళాలు విడిపోయినాయి, సంఖ్యలు తెగిపోయినాయి. ప్రియమైన బిడ్డలారా, ఈ ప్రశ్న మనం వేసుకున్నాం. రక్షణ సువార్తలో భాగం ఇది. రక్షణ పొందుటకు నేనేం చేయాలి? నేనేం చేయాలి? ఒక చిన్న జవాబు చెప్పారు చూడండి. అందుకు వారు
ప్రభువు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీటి వారును రక్షణ పొందుదురు. చూసారా, ప్రభువు యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీటి వారు కూడా రక్షణ పొందుతారు. నీ ఒక్కడే కాదు, నీ వలన నీటి వారు రక్షణ పొంది. ఎంత గొప్ప జవాబండి. రహాబు ఒకటే తప్పించుకుందండి. రహాబు రక్షణ ఎంతమందికి అడిగిందో తెలుసండి? అమ్మకి, నాన్నకు, అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి కూడా. అందరూ రక్షించబడ్డారా లేదా? ఆమె నిజ స్వరూపం ఏంటి? చెడ్డది, బ్యాడ్ ఉమాన్. ఆమె ఏం కోరుకుంది? రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా. ఇదిగో యేసు రక్తము అనే దారిని కట్టుకొని వాకిలికి సంహారకులు వస్తారు, ఈ ఇల్లు వదిలేస్తారు. యేసు రక్తము కలిగి ఉన్నావా, సంహారకుడైన సైతాను నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. The blood of Jesus cleanses every sin. యేసు రక్తము ప్రతి పాపము నుంచి విడుదల చేయను. మీ అందరికి ఇంగ్లీష్ వచ్చాడు కాదు నేను చెప్తుంది. బాయ్స్ విద్యావంతులు ముక్క నేర్చుకుంటారు. మరొకటి ఏంటంటే, యూట్యూబ్లో చూస్తున్నారు. ఇప్పటికి 4 లక్షల మంది చూశారు. పెదపూడి బ్యాప్టిస్ట్ చర్చ్ యూట్యూబ్ 4 లక్షల మంది చూశారు. యూట్యూబ్ చెక్ చేసుకోండి, మీకు కూడా తెలుసు. ఇక్కడున్న సువార్త 4 lakhs అయిపోయారు ఇప్పటికి. ప్రియమైన బిడ్డలారా, రోజు వచ్చే మెసేజ్ యూట్యూబ్లో గడిపోతుంది. నన్ను ఒక బ్రాహ్మిన్ టీచర్ గారు అడిగారు, అమృతుల నుంచి ఫోన్ చేసి. ఉపాధ్యాయురాలు ఈ ఊర్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో లెక్కలు గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేశారు. స్ట్రిక్ట్ బ్రాహ్మిన్. అయ్యా, ఆ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. ఏ మెసేజ్ అమ్మా? మట్టి కుండలం అని చెప్పారే, కుండలం అని చెప్పారే. అది ఈ మట్టి ఘటంలో మగధ ఐశ్వర్యం అని చెప్పారే. ఆ మాట నన్ను ఆకర్షించింది. పాల్గారు ఆ మెసేజ్ ఉంటే నాకు ఫార్వర్డ్ చేస్తారు. వాట్ అబౌట్ యూ? దేవుని వాక్యాన్ని అన్యులు ఫాలో అవుతున్నారు, అన్యులు ఫాలో అవుతున్నారు. మనం ఎలా ఫాలో అవుతున్నాం? కమింగ్ అండ్ గోయింగ్ క్రిస్టియన్స్ మా, లేక రక్షణ కావాలని కోరుకున్నటువంటి క్రైస్తవుడు ఇలా తిరుగుతున్నాను. అయ్యలారా, రక్షణ పొందటకు నేనేం చేయాలి? ఎప్పుడైనా ఈ ప్రశ్న నీ హృదయంలోకి వచ్చిందా? నువ్వు కూడా శోధించబడి ఉండొచ్చు, వ్యాధుల చేత పీడించబడి ఉండొచ్చు, ఆర్థిక అసమానత్వం చేత వేధించబడి ఉండొచ్చు. అవన్నీ దెబ్బలే మనకి. ఇంట్లో సత్సంబంధం లేకపోవచ్చును. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, భర్త అనేకుల చేత హింసించబడి ఉండవచ్చును. అక్కడైతే పౌరశీలు కొట్టబడినారు, నీవు కూడా కొట్టబడుతున్నావు సమస్యల చేత. ఎప్పుడైనా నీ మనస్సులో వాట్ షాల్ ఐ డూ ఫర్ సాల్వేషన్? రక్షించబడ్డానికి నేనేం చేయాలి? రక్షించబడ్డానికి నేనేం చేయాలి? చిన్న జవాబే, ప్రభువు యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును. చూసారా, అక్కడ ఆమె తన రక్షణ పొందుటే కాక ఇంట్లో ఉన్న మొత్తాన్ని రక్షించుకుంది రహాబు. వాట్ ఎ గ్రేట్ ఉమన్ రహాబ్. ఆమె అప్పటి వరకు మంచి బిడ్డ కాదు, ఈ క్షణం నుంచి మంచి బిడ్డ అయి తన ఇంటి వారి రక్షణ కొరకు వారిని రిక్వెస్ట్ చేస్తుంది. పౌలు శీలలు అడగకుండానే చెప్తున్నారు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, నువ్వు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. ఈ వాక్యం మీకు అంగీకారమైన ప్రియ సహోదరి సహోదరుగా, 18వ రోజు శ్రమ ధ్యాన కూడికలో ప్రశ్న, నరకంలోకి వెళ్లకుండా రక్షించబడ్డానికి నువ్వు ఎప్పుడైనా యేసయ్యని అడిగినావా? అయ్యా, రక్షించబడ్డానికి నేనేం చేయాలి? నాకు రక్షణ అవసరం.
పెదాలతో అడుగుతాం, మాకు బాప్తిసం కావాలండి అని. రక్షించబడి బాప్తిసమేనా అది? లేక బాప్తిసం పొందైనా రక్షించబడ్డావా? దేని దారి అదే, బాప్తిసం దారి. బాప్తిసమే మన దారి, మందే. ఆ ప్రకారం ఉన్నాం కనుక రక్షణ సువార్త చాలా అరుదుగా ఉన్న రోజులు ఇవి. అయ్యలారా, రక్షించబడాలి. ఎంత ఆవేదన, ఎంత వేదన. ఇంతవరకు నేను చేసిన పాపాలు పశ్చాత్తాపడు మోకరించాడు, కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాడు. ఈ చెరసాల నాయకుడు అంటే పెద్ద ఉద్యోగమే అది. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారందరూ రక్షించబడతారని చెప్పి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యాన్ని బోధించినారు. బోధించేటప్పుడు వాళ్ళ శరీరాలు ఎలా ఉన్నాయండి? చిరిగిపోయిన బట్టలు, గాయపడి ఉన్నటువంటి నొసలు, దెబ్బలు తిన్న వీపు. ఏ స్థితిలో వాక్యం చెప్పారండి వారు? అలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పారు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను. కొట్టిన చేతులు కడుగుతూ ఉన్నాయి. ఇప్పుడు గాయాలు చక్కగా కడిగి తుడుస్తూ ఉన్నాడండి. రక్షించబడిన బిడ్డ యొక్క సేవ అలా ఉంటుంది. రక్షించబడిన బిడ్డ యొక్క సేవ ఇది. నీవు రక్షించబడ్డావా ప్రియ సహోదరి, సహోదరుడా? ఏమి నేర్చుకున్నావంటే, భర్త మీద అజమాయిషీ చేయడం నేర్చుకున్నావు. నీకు రక్షణ ఎక్కడ దగ్గర? నువ్వు మెమ్మ నాన్నకు అన్నం పెట్టావా? నేను ఎలుకల మందు వేసుకొని చేస్తా. ఆ మందు పాపం ఎలుకల కోసం నువ్వు ఒకరోజు కాదు, రోజు చేస్తున్నావు. నాకు చేరుకోలేవా? ఎలుకల మందు వేసుకొని చేస్తా. ఆడ పెళ్లికి వెళ్తావా? ఎలుకల మందు వేసుకొని చేస్తా. ఈ అర్భకుడిని ఆడుకుంటుందండి నా మహిళ. ఇలాంటి మహిళలు చాలా చోట్ల ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆట్లాడుకుంటున్నారు పురుషులతో. ఇది అడగచ్చుద్ద, నా బిడ్డలకి తల్లి లేకుండా ఆయన ఏం చేస్తాడంటే తోక వెనక్కి ముడుచుకున్న డిఓజీ లాగా కూర్చుంటాడు ఇంట్లో. తోక పైకెత్తిన డిఓజీ గారు తోక వెనక్కి ముడుచుకున్నాడు డిఓజీ లాగా. ఎందుకంటే చచ్చుతాను అందుగా. ఇవాళ చావటం కాదండి, మొన్న కూడా అంది, అటు మొన్న కూడా అంది, రేపు కూడా అంటుంది. అది ఒక ఆయుధంగా ఉంది. చావు, నువ్వు చేస్తే నరకానికి పోయేది. ఉండి మమ్మల్ని నరకానికి ఈడ్చుకెళ్తున్నావు. ఉండి ఉపయోగం లేదు, చచ్చి ఉపయోగం లేదు అంటే కాదు చేయదు. చూసారండి, ఈ సమస్యల్లో ఎప్పుడైనా రక్షించబడ్డానికి నేనేం చేయాలి? మీరేం చేశారు? గాయాలు కడిగారు, కాళ్ళంతా శుభ్రపరిచినారు. ఒకవేళ మంచి బట్టలు ఇచ్చినారేమో. వెంటనే అందరూ బాప్తిస్మానికి సిద్ధపడ్డారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచినాడు. అయి తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఇంటి వారందరితో కూడా ఆనందించినారు. ఈ ఆనందము చెరసాల నాయకుడికి ఇంతవరకు ఎప్పుడు కలగలేదు. పెద్ద జీతం వస్తున్నా, ఎంత డబ్బు వస్తున్నా, ఈ రోజున కలిగిన ఆనందం ఇంతకు ముందు ఎన్నడూ ఎరగడు. కారణం ఈరోజు రక్షించబడ్డాడు. తన పాపం నుంచి విడుదల పొందినాడు, తన శాపం నుంచి విడుదల పొందినాడు, తాను పొందబోయే నరకం నుంచి విడుదల పొందినాడు. ఈ శ్రమల జాలకుడికిలో అలాంటి శ్రేష్టమైన స్థితి మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అమ్మడు ఈ వాక్యం ఖండిత వాక్యం అడుగుతారు కదా. 29 అమ్మా, 30 అమ్మా. అపోస్తలుల కార్యములు 16:30. చిన్న వాక్యం. వారిని వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యేలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను. అది ఖండిత వాక్యం. కృపమయుడా, దయమయుడా, రక్షక, రక్షించబడ్డానికి నేనేం చేయాలనే తలపు మా హృదయాల్లో తగుల్చు తండ్రి. ఇంతవరకు మా జీవితం అన్యాక్రాంతంగా రకరకాల విద్వేషాలతో, రకరకాల శాపనార్థాలతో,
హింసించబడ్డాం, మమ్మల్ని మేమే గాయపరుచుకున్నాం, సమస్యల ద్వారా, చెడ్డ మనస్సు ద్వారా గాయపరచబడినాం. మేము రక్షించబడ్డానికి ఏకైక సదుపాయం దేవుని వాక్యమే. దేవుని వాక్యం సజీవమై బలము కలిగిందై రెండంచెల వాడి గల ఖడ్గము వలె ప్రాణాత్మలను వేరు చేయనది బైబిల్ తెలియపరుస్తుంది. అట్టి ధన్యత, అట్టి ప్రేమ మాకెల్లరికి దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. అయ్యలారా, రక్షించబడడానికి నేనేం చేయాలి? యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీతో పాటు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. అట్లయితే బిడ్డలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో లోబడి జీవించి ఉన్నటువంటి దురాత్మల పోగొట్టి చెడు మాటలు, చెడు ప్రవర్తన దూరపరుచుకొని రక్షణకు యోగ్యులుగా వర్ణించమని యేసు జీవము గల నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రియు పరమదేవుడు మన కొరకు కలువరిలో తన అమూల్య ధారను ఉపరించినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శాంతి, సమాధానం, రక్షణ కూడి ఉన్న మనకు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.